నమస్కారం. ఈరోజు యోగాభ్యాసంలో మనం తిన్న ఫుడ్ న్యూట్రిషన్స్ కానీ మన యొక్క తిన్న ఫుడ్లో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అబ్జార్ప్షన్ చేసుకోవడంలో కానీ మనకి ఇంబ్యాలెన్సెస్ కానీ న్యూట్రిషన్లో ఉన్నా కానీ మన శరీరాన్ని అది బ్యాలెన్స్ చేయడానికి మనం చేయవలసినటువంటి ముద్రని తెలుసుకుందాం. ఆ ముద్రనే మనం పృథ్వీ ముద్ర అంటాం. ఈ పృథ్వీ ముద్ర వేయడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి మెటబాలిజం కంట్రోల్ అవుతుంది. అలానే మనకు కావాల్సిన ప్రాపర్ న్యూట్రిషన్ అనేది మన ఫుడ్ నుంచి అబ్జార్ప్షన్ అనేది చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ యొక్క ముద్ర ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలనేది ముందుగా తెలుసుకుందాం. ఈ యొక్క ముద్ర అనేది మనం తిన్న తర్వాత కానీ లేదా ఉదయం మరియు సాయంత్రం కానీ 15 నుంచి 20 నిమిషాల వరకు ఈ యొక్క పృథ్వీ ముద్ర వేసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అండ్ మైక్రో న్యూట్రిషన్స్ మన విటమిన్స్ కానీ అన్నీ కూడా బ్యాలెన్స్ కావడానికి ఈ యొక్క ముద్ర ఉపయోగపడుతుంటుంది. ఈ ముద్రని ఎలా వేద్దామో చూద్దాం. మనం 2 చేతులు ఇలా తీసుకుంటాం. మన యొక్క ఉంగరపు వేలిని రెండింటిని కూడా బొటన వేలుతో కలిపేసి జస్ట్ టిప్స్ మాత్రమే, అంటే చివరి భాగం మాత్రమే కలిపి ఉంచుతాం. దీన్ని మనం పృథ్వీ ముద్ర అంటాం. ఈ యొక్క పృథ్వీ ముద్ర మరి ఉదయం వేయడం ద్వారా మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఉదయం మరియు సాయంత్రం రెగ్యులర్గా వేసుకొని మన యొక్క న్యూట్రిషన్ ప్రాబ్లం కానీ లేదా మెటబాలిజం కరెక్ట్గా లేకపోవడం వల్ల బాడీకి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది అబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ తగ్గుతుంటుంది. దానికి కానీ ఈ లేక మన బాడీలో ఉన్నటువంటి పృథ్వీ తత్వాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కానీ లేదా మూలాధార చక్రాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కానీ ఈ యొక్క ముద్రని అనేది మనం ఉపయోగించుకోవచ్చును. అలానే మనకి వెయిట్ గెయిన్ కావాలనుకున్న వాళ్ళు రెగ్యులర్గా మనం పృథ్వీ ముద్ర వేసుకోవడం ద్వారా మనం వెయిట్ గెయిన్ కావచ్చును. ఈ రకంగా ఎవరికి ఎలాంటి బెనిఫిట్స్ కావాలనుకున్న వాళ్ళు ఆ రకమైనటువంటి బెనిఫిట్స్ కోసం ఈ యొక్క ముద్ర అనేది ఉపయోగించుకొని ఆ యొక్క బెనిఫిట్స్ అనేది ఈజీగా పొందగలుగుతాం. నమస్కారం.